మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో బలిదానాలతో సాధించుకున్న స్వరాష్ట్రంలో దక్కుతున్న గౌరవం ఇదేనా? ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా వేసిన ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఇప్పుడు వివాదాల కేంద్రంగా మారిందా? తాజాగా జరిగిన కమిటీ సమావేశంలో చోటు చేసుకున్న రగడ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. సాక్షాత్తు కమిటీ ముఖ్యులు ప్రొఫెసర్ కోదండరాం, కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్లకు చేదు అనుభవం ఎదురయ్యింది. మీటింగ్ లోకి దూసుకొచ్చిన మహిళా ఉద్యమకారులు కమిటీ సభ్యులతో తీవ్ర వాగ్వాదానికి దిగారు. అసలు మీరు అభిప్రాయ సేకరణ చేస్తున్నారా లేక తూతూ మంత్రంగా మమ అనిపిస్తున్నారా అంటూ కోదండరాం ముఖం మీదే కుండబద్దలు కొట్టారు. ఉద్యమకారులకు న్యాయం చేయాల్సిన కమిటీనే అన్యాయం చేస్తుందంటూ ఫైర్ అయ్యారు. అసలు గుర్తింపు కమిటీ సమావేశంలో ఏం జరిగింది, మహిళా ఉద్యమకారులు ఎందుకంతలా రగిలిపోతున్నారు అనేది ఇవాల్టి పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం. హాయ్ హలో, వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. నేను సిరి. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం లాఠీ దెబ్బలు తిని జైళ్లకు వెళ్లిన నిజమైన ఉద్యమకారులను గుర్తించేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ ఓ ప్రత్యేక కమిటీ వేసింది. అయితే ఆ గుర్తింపు ప్రక్రియే ఇప్పుడు కొంపముంచుతుంది. లేటెస్ట్ గా జరిగిన కమిటీ సమావేశం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తుంది. పారదర్శకంగా జరగాల్సిన ఈ ప్రక్రియలో తమకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆరోపిస్తూ పెద్ద ఎత్తున మహిళా ఉద్యమకారులు మీటింగ్ లో ఆందోళనకు దిగారు. కమిటీలో కీలకంగా వ్యవహరిస్తున్న ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్లను టార్గెట్ చేస్తూ మహిళలు తీవ్ర వాగ్వాదానికి దిగారు. ఉద్యమం సమయంలో మాతో కలిసి నడిచిన మీరు ఇప్పుడు పదవుల్లోకి రాగానే మమ్మల్ని మర్చిపోయారా అంటూ నిలదీశారు. తెలంగాణ కోసం రోడ్డెక్కిన ప్రతి మహిళా ఉద్యమకారినికి సరైన గుర్తింపు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. దీంతో సమావేశం ఒక్కసారిగా రసాభాసగా మారింది. మహిళా ఉద్యమకారులు ప్రధానంగా ఆరోపిస్తున్నది ఒకటే, కమిటీ కేవలం తూతూ మంత్రంగా వ్యవహరిస్తుంది అని. అసలు క్షేత్రస్థాయిలో ఉన్న మహిళా ఉద్యమకారుల అభిప్రాయాలను కమిటీ ఏమాత్రం పరిగణలోనికి తీసుకోవడం లేదనేది వారు మండిపడ్డారు. మీటింగ్ల పేరుతో కేవలం కాలయాపన చేస్తున్నారని, నిజమైన ఉద్యమకారుల జాబితాను పక్కన పెట్టి కుట్ర జరుగుతుందని సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణ వస్తే బతుకులు మారతాయని ఆశపడ్డ మహిళలకు కనీస గుర్తింపు కార్డులు కూడా ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో కమిటీ ఉండటం శోచనీయమన్నారు. అద్దంకి దయాకర్, కోదండరాంలను సర్ది చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ మహిళలు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. తమ డిమాండ్లను పరిష్కరించకపోతే, తమకు సరైన గుర్తింపు ఇవ్వకపోతే మరోసారి ఉద్యమ తరహాలోనే రోడ్లపైకి వస్తామని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇది ఉద్యమకారుల గుర్తింపు కమిటీ మీటింగ్ లో రేగిన చిచ్చు. నాడు తెలంగాణ కోసం ఒకే వేదికపై కొట్లాడిన నేతలు ఇవాళ గుర్తింపు కోసం ఒకరిపై ఒకరు వాగ్వాదానికి దిగడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మహిళా ఉద్యమకారుల అభిప్రాయాలను తీసుకోకుండా ఏకపక్షంగా వెళుతున్నారన్న ఆరోపణలపై కోదండరాం, అద్దంకి దయాకర్ ఎలా స్పందిస్తారు? రేవంత్ రెడ్డి సర్కార్ ఈ అసంతృప్తి జ్వాలను ఎలా చల్లారుస్తుంది? అసలు నిజమైన ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందా లేదా అన్నది కాలమే నిర్ణయించాలి.